హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు తాగిన మద్యం ఏంటో మీకు తెలుసా? ఆ మద్యంలో ఏం కలిపారో మీకు తెలుసా? మీరు డబ్బులిచ్చి మద్యం కొన్నారు కదా! ఆ డబ్బులు ఎటుపోయాయో మీకు తెలుసా? అసలు మీరు తాగిన మద్యాన్ని తయారు చేసిన కంపెనీలు వాటి పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసా? నేను ఆ విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మద్యం పేరుతో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణాన్ని మీకు వివరించబోతున్నాను. మీ ఆరోగ్యాలను చెడగొడుతూ ప్రభుత్వాన్ని ఏలిన నాయకులు ఎలా డబ్బులు దండుకున్నారో అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్‌గా మీకు చెప్పబోతా ఉన్నాను. సరే విషయంలోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు 2019లో. ఆయన ఇచ్చినటువంటి హామీ ఏందంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సరే మద్యపాన నిషేధం వైపు అడుగులేస్తున్నా అని చెప్పేసి 2019 నవంబర్‌లో ఆయన ఒక కొత్త మద్యం పాలసీని పట్టుకొచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే మద్యపానం నిషేధం జరగాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మద్యానికి చాలామంది బానిసయ్యి ఉన్నారు. తాగటం ఒక్కసారిగా మానరు కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను వెళ్తున్నానని చెప్పేసి మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయం ఏంటంటే కొత్త మద్య పాలసీ ద్వారా 3900 ప్రైవేట్ రిటైల్ షాపులు ఉంటే అవి మొత్తం ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి తీసేసుకున్నారు. 2800 షాపులు తగ్గించేశారు. దాదాపు 1000 పైన షాపులు ఎత్తేశారు. 1000 పైన మద్యం షాపులు ఎత్తేశారు. ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగంలోకి మద్యం షాపులు మారాయి. ఇక అంతకుముందు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉండే మద్యం షాపులు ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది. ఆ స్వాధీనం చేసుకున్న తర్వాత 1000 షాపులకి పైన తగ్గించేసింది. చాలా మంచి జరుగుతుందని ప్రజలు కూడా భావించారు. తర్వాత ఏం చేశాడు? మద్యం ధరని 70% పెంపు చేశాడు. ఇంక్రీజ్ అంటే 70% ఎందుకు పెంచుతున్నారు అంటే 100 రూపాయల మద్యం బాటిల్ 170 రూపాయలు అయింది. ఎందుకు అంటే మద్యం ధర పెరిగితే జనాలు తాగటం మానేస్తారని ఒక థియరీని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే అది కూడా నిజమే అనుకున్నారు. తర్వాత ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడు అంటే ఇప్పుడు మద్యం షాపులు తగ్గించేశాడు, మద్యం ధర పెంచేశాడు. ఒక్కొక్కరికి 3 బాటిల్స్ మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కరికి 3 బాటిల్ మాత్రమే ఇస్తాము, అంతకు మించి అమ్మము అని చెప్పేసి ఒక థియరీ పెట్టారు. సో అంతిమంగా ఈ 3 నిర్ణయాలు కొంత మంచివేగా అని చెప్పేసి ప్రజలందరూ భావించారు. రెండోది ఏంటంటే ప్రభుత్వం చేతుల్లోకి మద్యం వచ్చిందంటే క్వాలిటీ మద్యం దొరకబోతుంది అని కూడా ఆశించారు. కానీ అక్కడే జరిగింది ఏంటంటే ఈ నిర్ణయాల ముసుగులో ఈ నిర్ణయాలనేమో పైకి చూపించకుండా జరిగింది ఏంటి అంటే కొత్త డిస్టిలరీస్ క్రియేట్ చేశారు. ఇది ఎగ్జాంపుల్ నవంబర్లో వచ్చింది కదా, డిసెంబర్ 2వ తారీఖు అదానీ డిస్టిలరీస్ పేరుతో ఒక డిస్టిలరీస్ ఓపెన్ చేశారు. ఇది విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కలిసి ఓపెన్ చేశారు. అదానీ డిస్టిలరీస్ పేరుతో కొత్త డిస్టిలరీస్ ఓపెన్ చేశారు. మామూలుగా ఈ అదానీ డిస్టిలరీస్ కొత్తగా ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకూడదు కూడా. కానీ దీనికి 1300 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కనీసం మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, కొత్తగా పుట్టింది. ప్రభుత్వం మద్యం అమ్ముతుంది అనుకుంటే ప్రజలేం ఆశిస్తారు? ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, క్వాలిటీ బ్రాండ్స్ దొరుకుతాయి, ప్రైవేట్ వాళ్ళు లెక్క ఏది పడితే అది అమ్మరు అని చెప్పేసి అనుకుంటారు. కానీ కొత్తగా పుట్టినటువంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేనటువంటి ఒక కంపెనీకి ఆ మద్యం ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. 1300 కోట్ల రూపాయల ఆర్డర్స్ స్టార్టింగ్లో ఇచ్చారు. నిజానికి మరి మంది ఏమన్నా అదానీ డిస్టిలరీస్ తయారు చేయగలుగుతారంటే తయారు చేసే కెపాసిటీ వీరి దగ్గర లేదు. ఇతను వేరే వాళ్ళ దగ్గర మద్యాన్ని కొని ప్రభుత్వానికి సప్లై చేశాడు. ఇక్కడ కూడా చాలా పెద్ద కుంభకోణం జరిగింది. ఇక్కడ మీకు చెప్తున్నాను. మామూలుగా ఏంటంటే డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్, గవర్నమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. బెవరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులకి మద్యం వస్తుంది. ఎందుకు ఇలా డైరెక్ట్ మద్యం షాపుల డిస్టిలరీ దగ్గర కొనుక్కోవచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. దానికి కారణం ఏంటంటే 100 రూపాయలు మీరు తాగే మద్యం బాటిల్ డిస్టిలరీస్ కేవలం 16 రూపాయలకు మాత్రమే బెవరేజ్ కార్పొరేషన్కి అమ్మేస్తాయి. బెవరేజ్ కార్పొరేషన్ 84 రూపాయలు ట్యాక్స్ వేసుకొని మద్యం షాపులకు 100 రూపాయలకి సప్లై చేస్తుంది. అంటే 84 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి 84 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే మద్యాన్ని ప్రభుత్వాల ఆదాయం వనరుగా చూస్తున్నాయి కదా, అందుకని 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్కి ఆదాయం వచ్చే రకంగా లాభాన్ని చూసుకొని మద్యం షాపులకి మద్యాన్ని ప్రభుత్వం సప్లై చేపిస్తూ ఉంటుంది. అది ప్రైవేట్ వాడు మద్యం షాప్ నడిపినా, గవర్నమెంట్ వాళ్ళు మద్యం షాప్ నడిపినా బెవరేజ్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ప్రభుత్వానికి వస్తూనే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగింది ఏంటంటే డైరెక్ట్గా మద్యం షాపులు బెవరేజ్ కార్పొరేషన్ స్కిప్ చేసి డిస్టిలరీ నుంచి కొన్నాయి. చాలా వరకు కొన్ని బ్రాండ్లు అయితే డైరెక్ట్ డిస్టిలరీస్ నుంచి కొన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పాము కదా, అదానీ డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా మద్యం షాపులు కొనుక్కున్నాయి. మరి ఎంత కొన్నాయి?
రూ. 16కే కొనుక్కోవాలి కదా! రూ. 16కే కొనుక్కోవాలి కదా! రూ. 16 కదా డెస్టినీస్ బెవరేజ్ కార్పొరేషన్‌కి అమ్మేది కాదు. రూ. 100 ఇచ్చి కొనుక్కున్నాయి. రూ. 100 కదా బయట అమ్మేది. ఆ రూ. 100 ఇచ్చి కొనుక్కున్నాయి. రూ. 100 వీళ్ళు ప్రైవేటోడి చేతుల్లోకి పోవటం ఏంది? అదానీ చేతుల్లోకి పోవటం ఏంటి? అదానీ కంపెనీ అంటే అదానీ అంటే మీరనుకునే అదానీ కాదు. ఈ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి కలిసి పెట్టినటువంటి కంపెనీ. నాట్ ఓన్లీ ఇది అదానీ ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అనేక డెస్టినీస్ వీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకొని దానికి ఆర్డర్‌లు ఇచ్చుకున్నారు. దానికి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని చేశారు. ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయాన్ని గండికొట్టారు. రూ. 84 ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి ఖతం. ప్రభుత్వానికి లేవు. ఎవరికి పోయినాయి? డైరెక్ట్‌గా ఈ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికో, మిథున్ రెడ్డికో, విజయసాయి రెడ్డికో ఎవరైతే డెస్టినీస్ ఓపెన్ చేశారో వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడింది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఇది పెద్ద కుంభకోణం. ఇది కాకుండా ఇంకో కుంభకోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. ఇది ఒక రకమైన కుంభకోణం. ఇంకో కుంభకోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 1,370 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. దీంట్లో 99,700 రూపాయలు పూర్తిగా క్యాష్, ఓన్లీ అన్ క్యాష్, క్యాష్ పట్టు, అదే క్యాష్ కొట్టు, మద్యం పట్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. నో ఫోన్పే, నో పేటిఎం, నో యూపీఐ, నో కార్డ్స్, ఓన్లీ డబ్బే. డబ్బుకు మాత్రమే అమ్మారు. డబ్బుకు మాత్రమే అమ్మారు. తర్వాత కేవలం 670 కోట్ల రూపాయలు మాత్రమే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. కేవలం 670 కోట్లు మాత్రమే. అంటే కార్డ్స్ కావచ్చు, యూపీఐ పేమెంట్స్ కావచ్చు, 670 కోట్లు మాత్రమే జరిగాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో కరోనా తర్వాత మొత్తం క్యాష్లెస్సే జరగాలి, నో క్యాష్ అని చెప్పేసి ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. చాయ్ కొట్టు దగ్గర రూ. 5, రూ. 10 చాయ్ తాగినా కానీ ఫోన్పే చేసే రోజులు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓన్లీ క్యాష్ ఇవ్వండి, మద్యం పట్టుకుని అన్నటువంటి పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించింది. మరి నిజానికి ప్రభుత్వం దగ్గర ఈ 99,700 కోట్లు మాత్రమే వచ్చాయా? ఇది లెక్కలు చూపించేమని. నిజానికి మీరు అంతకన్నా ఎక్కువ పే చేశారు. మీరు క్యాష్ మాత్రమే కట్టారా? లేదు కార్డ్స్, ఫోన్పేలు వాడారా? దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే వాస్తవం తెలవాలి. నేను అబద్ధం చెప్తా వ్యక్తిని కార్తీక్ కాదు. అయినా సరే కార్తీక్ నిజమే చెప్తుండు అనుకోవడానికి మీ కామెంట్స్ ఉపయోగపడతాయి. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో డబ్బులు ఇచ్చి మాత్రమే మద్యాన్ని కొనుక్కున్నారా? లేదు యూపీఐ, ఫోన్పేలు, గూగుల్ పేలు, కార్డ్స్ వాడి మద్యాన్ని కొనుక్కున్నారా? వాస్తవాన్ని ప్రజలకు తెలియదు కాబట్టి దయచేసి మీరు కామెంట్ చేయండి. అంటే మీ కళ్ళ ముందు జరిగింది కాబట్టి మీకు కొంత తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సహాయాన్ని అడుగుతున్నాను. ఈ విషయం జనంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఎంత కుంభకోణం జరిగింది, ఏ రకంగా జరిగింది అన్న విషయాన్ని ప్రజలకు వెళ్ళాలి. ఇంతకుముందు మీకు తెలవకుండా జరిగిన నేరాలు కాబట్టి వాటిలో మీ సహాయాన్ని అడగలేదు. కానీ ఇది మీ కళ్ళ ముందు జరిగింది. మీరు మద్యం కొన్నప్పుడు క్యాష్ ఇచ్చి కొన్నారా లేదా అనేటువంటి దయచేసి మీరు కామెంట్ చేయండి. ఇది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే సరే విషయంలోకి వెళ్ళినప్పుడు 670 కోట్లు మాత్రమే క్యాష్ లెస్, 99,700 రూపాయలు క్యాష్. అయితే ఇక్కడ క్యాష్ అన్న కాడ మర్మం ఉంది. లెక్కల్లో చెప్పే డబ్బు ఒకటి, వసూలు చేసే డబ్బు ఒకటి. ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు, లెక్కల్లో మాత్రం తక్కువ రాశారు. ఎందుకంటే క్యాష్లెస్ అయితే మొత్తం లెక్కల్లో చూపించాలి. ఫోన్పేలు అయితే గవర్నమెంట్ అకౌంట్లో పడిపోతాయి కాబట్టి వాటిని డ్రా చేయడానికి ఉండదు. కానీ ఇది డబ్బులే కాబట్టి మనం ఏది చెప్తే అదే లెక్క, ఏది చెప్తే అదే లెక్క అన్నట్టు పెద్ద ఎత్తున డబ్బులు మారిపోయాయి. తర్వాత ఇందాక డెస్టినీస్ నుంచి మద్యం షాపులు డైరెక్ట్గా కొనుక్కున్నాయి కదా, ప్రతి బాటిల్ మీద 140 రూపాయల కమిషన్ వైసీపీ తీసుకుంది. ప్రతి బాటిల్ మీద 140 రూపాయల కమిషన్ తీసుకుంది. ఒకే ఇప్పుడు 140 రూపాయల కమిషన్ తీసుకుంది. ప్రభుత్వానికి వచ్చి 84 రూపాయల ఆదాయాన్ని చెడగొట్టింది. 100కి 84 రూపాయలు చెడగొట్టేసింది. అది కూడా వైసీపీ నాయకులు జేబులోకి వెళ్ళింది. తర్వాత ఇంకా ఈ తప్పు లెక్కల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇవన్నీ కాక ఇంకా జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా సేల్స్ బాయ్లు ప్రతి షాపులో నలుగురు పెట్టున్నట్టు పెట్టారు. దీని మీద సూపర్వైజర్స్ 2 ఉంటారు. మొత్తం ప్రతి దానికి కూడా 6, ఒకరు అకౌంటెంట్, ఒకరు సూపర్వైజరు, 4 సేల్స్ బాయ్స్, 6 ప్రతి షాప్లో ఉన్నట్టు లెక్కలు చూపించారు. కానీ నిజానికి 2 సేల్స్ బాయ్లు మాత్రమే ప్రతి మద్యం షాప్లో ఉన్నారు. ఇది కూడా మీ కళ్ళ ముందే కనపడి ఉంటుంది. దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పేదాన్ని తప్పు ఉంటే నేను మార్చుకోవడానికి సిద్ధం కాబట్టి కామెంట్ చేయండి. కేవలం 2 మాత్రమే సేల్స్ బాయ్లు ఉన్నారు. 2 అకౌంటెంట్, సూపర్వైజర్ చాలా షాపులో లేరు. ఒకవేళ మొత్తం 4 ఉన్నప్పటికీ కూడా 6 మాత్రం లేరు. 6 మాత్రం ఏ మద్యం షాపులో లేరు. కానీ 6 పేరుతో లెక్కలు రాసుకున్నారు. 6కి జీతాలు ఇస్తున్నట్టు, క్యాష్ డబ్బులేగా ఇస్తుంది, జీతాలు ఇచ్చేసినట్టు డబ్బులు రాసుకున్నారు. ఆ డబ్బులు మళ్ళీ ఎవరి చేతిలో పోయినాయి? వైసీపీ నాయకుడి చేతిలో పోయినాయి.
సరే, ఇది ఒక కుంభకోణం. ఇది ఈ రకంగా ఆదాయం ఇది కదా. ఇంకోటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇందాక నేను డిస్టిలరీస్ ఎవరి వైసీపీ నాయకులు ఏం చెప్పినాయి కదా, తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు, గవర్నమెంట్ ఉంది కాబట్టి వైసీపీ లీడర్స్. ప్రభుత్వం మద్యం షాపులు నడిపింది ఎవరు, వైసీపీ ప్రభుత్వం అంటే వైసీపీ. తర్వాత చివరికి మద్యం షాపులో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరు, వైసీపీ కార్యకర్తలు. మొత్తం వైసీపీ కార్యకర్తలను పెట్టుకొని వైసీపీ షాపులు పెట్టేసి వైసీపీ డిస్టిలరీస్ పెట్టుకొని సొంత మద్యాన్ని తయారు చేసి, ఏ మద్యం మీరు తాగింది, ఆ పేర్లు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు మీరు ఆంధ్రప్రదేశ్లో విన్న పేర్లేనా, మీరు విన్నారా? స్పెషల్ స్టాటస్ అనేటువంటి మందు బ్రాండ్ గతంలో విన్నారా? పవర్ స్టార్ అనేటువంటి స్పెషల్ మద్యం బ్రాండ్ మీరు గతంలో విన్నారా? ఏదేదో పేర్లు, భూములు అలా రకరకాల పేర్లు ఇస్తూ వచ్చినటువంటి పేర్లు పెట్టేసి మద్యాన్ని అమ్మారు. అవి సొంత డిస్టిలరీస్ ద్వారా తయారు చేశారు. దాంట్లో ఏదో కెమికల్స్ వాడారంటే అది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంట. నాన్ క్వాలిటీ మద్యాన్ని అమ్మి నాన్ క్వాలిటీగా మీ జేబుల్లో నుంచి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులు కూడగట్టేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా 18,000 కోట్ల రూపాయల ఆదాయం అఫీషియల్గా గవర్నమెంట్ లెక్కల్లో బయటపడ్డ, ప్రిలిమినరీ ఎంక్వైరీలో బయటపడ్డ విషయం అఫీషియల్గా బయటపడింది. ఇందాక నేను చెప్పాను కదా, తీసుకున్న డబ్బు ఒకటి, లెక్కల్లో చూపించిన డబ్బు ఒకటి అని. అది డబ్బు లెక్క తేలేది కాదు. ఆ డబ్బు కాక ఇప్పటి వరకు కుంభకోణాల ద్వారా బయటకు వచ్చింది 18,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ జరిగింది అనేటువంటిది ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే. సో ఏ రకంగా వైసీపీ డబ్బులు తిన్నది అంటానికి, అంటే వైసీపీ నాయకులు డబ్బులు తిన్నారు, పాపం కార్యకర్తలు తిన్నారని నేను అనుకోను. కార్యకర్తలు పెట్టిన పార్టీ అని నేను అనుకున్నది. అది నాయకులు ఎలా తిన్నారు, ఏ రకంగా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాను. అంటే రకరకాల కుంభకోణాలు. ఒకటి, క్యాష్ పెట్టడం ద్వారా కుంభకోణం. 2, సొంత డెస్టినేషన్ పెట్టుకోవడం ద్వారా కుంభకోణం. 3, కమిషన్గా కుంభకోణం. తర్వాత రకరకాల పేర్లతోటి ఇలా కేవలం వాళ్ళ అంటే ఎక్కువ సంఖ్య చూపించేసి ఎక్కువ మందికి జీతాలు ఇచ్చామని చెప్పేసి ఒక కుంభకోణం. రకరకాల కుంభకోణం. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయి సంపాదించి సొమ్మంతా నిన్న రావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పింది ఏంటంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోయినాయి అనేటువంటిది. దేశద్రోహం కదా ఇది. డైరెక్ట్ క్యాష్ విదేశాలకు వెళ్ళిపోయినటువంటిది. ఈ సునీల్ కుమార్ రెడ్డి అని బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి బట్టకి తీసుకెళ్లారు అని చెప్పేసి. ఏంటిది, దేశాలు దాటమైంది, దీంట్లోకి ఈడీ రంగంలో దిగారని చెప్పేసి. మరి ఈడీ రంగంలో న్యాయం చేసిందా ప్రజలకంటే ప్రజలకు అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ ఎంక్వైరీలు కొత్త కాదు. మరి ఏం చేయాలి ఈడీ? ఇప్పుడు కొత్తగా ఈడీ వచ్చేసేది ఏంటి? కానీ నేను మాత్రం ఒక జర్నలిస్ట్గా ప్రజల ముందు విషయాలు పెట్టాలి కాబట్టి మీకు చెప్పాను. సరే, ఈడీ ఎంక్వైరీ న్యాయం చేయగలిగిద్దో లేదో నాకు తెలియదు. కానీ ప్రజలు మాత్రం తమ తీర్పు ద్వారా మొన్న ఎన్నికల్లో చూపించారు. కానీ ప్రజలకు విషయాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.